హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ ఫ్లక్చుయేషన్ క్యాపిటల్ మెథడ్కి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రీవియస్గా మనం ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని చూసాము. ఇప్పుడు ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ఓకేనా? క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేసేది టూ మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. పార్ట్నర్స్ క్యాపిటల్స్ని ప్రాబ్లమ్స్ని టూ మెథడ్స్లో చేస్తారు. ఒకటి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఒకటి ఫ్లక్చుయేషన్ క్యాపిటల్ మెథడ్. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఇది ఫ్లక్చుయేషన్ క్యాపిటల్ మెథడ్ అండి. అంటే మనం ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత పార్ట్నర్స్ కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? మీ అందరికీ తెలుసు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఇక్కడ డెబిట్ సైడ్ అంతా కూడా ఎక్స్పెన్సెస్ లాసెస్ రికార్డ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది రాసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏబిసి ఆర్ ద పార్ట్నర్షిప్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ వచ్చేసి 4:3:1 రేషియోలో, ఒకవేళ లాసెస్ వచ్చినా ప్రాఫిట్స్ వచ్చినా షేర్ చేసుకుంటారు. దేర్ క్యాపిటల్స్ ఈస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్స్ వచ్చేసి 5,000, 3,000, 2,000. డ్రాయింగ్స్ వచ్చేసి 7,000, 5,000, 1,500. నెక్స్ట్ పార్ట్నర్స్ ఆర్ ఎంటైటిల్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో వాళ్ళకి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది 5%. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 24,000. అవుట్ ఆఫ్ దిస్ 1,500 షెల్ బి కెఫ్ట్ ఇట్ ఫర్ ప్రొవిజన్ ఫర్ కంటెంజెన్సీస్. నెక్స్ట్ అయితే ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్ ప్రిపేర్ చేయండి. పార్ట్నర్స్ యొక్క కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి అని చెప్పారు. సో ఫస్ట్ మనము ఇక్కడ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉన్నాయా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ ఎంతండి? 7,000 వాళ్ళు 5,000, 3,000, 2,000. వాళ్ళు వచ్చేసి పర్సెంటేజ్ వచ్చి 5% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? మనకు 5,000 మీద 10% అంటే 500, 5% అంటే 250. ఓకేనా? ఇది ఏకి సంబంధించిన ఇక్కడ రాస్తాం. ఏకి వచ్చి 250, బికి సంబంధించి 3,000 క్యాపిటల్, దాంట్లో 10% అంటే 300 వస్తుంది. సో 300లో 5% అంటే 150. సి ఇది క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి సంబంధించి, బికి సంబంధించి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. నెక్స్ట్ సి 2,000, దీంట్లో 10% వచ్చేసి మనకు 200. 200లో 10% 200 అయితే 5% 100. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి మనకు 250, ఇది ఒక 250, 500. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇదండి 1,500 టు ప్రొవిజన్ ఫర్ కంటెంజెన్సీస్ ఎంత? 1,500. ఇంకేమన్నా ఉన్నాయా చూద్దాం. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇంకేం లేవండి. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చేసి బై నెట్ ప్రాఫిట్ ఎంత? 24,000. ఇంకేమన్నా ఉన్నాయి ఇన్కమ్స్? ఇంకేం లేవండి. సో మనం టోటల్ చేద్దాం. ఇప్పుడు 24,000. సో ఇక్కడ 500 1,500 2,000. సో 24 2,000 పోతే 22,000. ఈ 22,000 అనేది ఏంటి? ప్రాఫిట్. ఇది క్యాపిటల్స్కి పంపించాలి. క్యాపిటల్ అకౌంట్ ఇదేంటి? ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరి అయితే పార్ట్నర్స్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ ఉన్నాయో ఆ రేషియోస్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ 22,000ని. సో డిస్ట్రిబ్యూట్ చేద్దాం. యాక్చువల్గా మనకు 4:3:1 కదా, అంటే 4, 3, 7, 8 పార్ట్స్. అంటే ఇక్కడ ఈ 22,000ని 4/8, 22,000 4/8 అంటే 1, 2. సో 11,000 వస్తుందండి. నెక్స్ట్ 22,000 బి వచ్చేసి మనకు
3/8 parts. సో ఇది చేస్తే మనకు 8,250 వస్తుంది. నెక్స్ట్ 22,000 1/8 కదా, ఇది చేస్తే మనకు 2,750 వస్తుందండి. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటింగ్ రేషియో ఏదైతే ఉందో దీని ప్రకారం ఇక్కడ రాసుకోవాలి. ఏకి వచ్చేసి మనకు 11,000 వస్తుంది, బికు ప్రాఫిట్ వచ్చేసి 8,250, సికి వచ్చేసి 2,750 ఈ విధంగా వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, పార్ట్నర్స్కి సంబంధించిన కరెంట్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అది ఇక్కడ వాళ్ళకు పార్ట్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇక్కడ ఏదైతే ఫర్మ్కి ఎక్స్పెన్సెస్ ఉన్నాయో పార్ట్నర్స్కి అవి ఇన్కమ్స్ అవుతాయి. సో మనం ఇక్కడ రాసుకుందాం, బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో పార్ట్నర్కి వాళ్ళ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వస్తే ఆయనకి లాభం, ఆయనకి ఇన్కమే కదా అది. సో ఎంత అంటే మనము ఏబిసి చూద్దాం, 250 ఏకి, బికి వచ్చి 150, సికి 100. ఓకేనా. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ కంటెంజెన్సీస్. సో ఇది రాదులేండి, ప్రొవిజన్ ఫర్ కంటెంజెన్సీస్ అనేది రాదు. ఓకేనా. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఎంతైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారో బిజినెస్లోకి అది చేయాలి. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశారో బీసీ చూద్దాం. ఏ వచ్చేసి 5, బి 3, సి వచ్చి 2. సో మనం ఇక్కడ 5,000, 3,000, 2,000. ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇంకా, అయితే ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది వచ్చింది కదా, ఎవరెవరికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనం ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ వీళ్ళకి క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ కదా, పార్ట్నర్స్కి ఇది ఇన్కమ్ సైడ్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ సైడ్. సో మనం ఏం రాసుకుంటాం, బై నెట్ ప్రాఫిట్ ఎవరెవరికి ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఉంది కదా, 11,000, 8,250, ఇంకోటి వచ్చేసి ఏంటి 2,750 ఇంత వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది ఇంకా ఎక్స్పెన్సెస్, పార్ట్నర్స్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నాయా పార్ట్నర్కి సంబంధించి చూద్దాం. క్యాపిటల్స్ డ్రాయింగ్స్ అండి, ఇవి పార్ట్నర్స్ యూజ్ చేసుకున్నారు అంటే అది వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్. చూద్దాం, 2 డ్రాయింగ్స్ ఎంత, ఒకటి 7,000, బి వచ్చేసి 5,000, సి వచ్చేసి 1,500. ఇవి వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ పార్ట్నర్స్కి పార్ట్నర్స్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇటు సైడ్ రాస్తాం, ఇన్కమ్స్ వచ్చి ఇటు సైడ్ రాస్తామండి. ఈ ప్రొవిజన్ ఫర్ కంటెంజెన్సీస్ అనేది పార్ట్నర్కి సంబంధించింది కాదు. సో అందుకనేది మనం రాసుకోం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం వీటన్నిటిని కూడా. ఎటు సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది. ఓకేనా. సో ఇది టోటల్ చేస్తే 16,250, 16,250. ఇక్కడ వచ్చేసి మనకు 11,400. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 2,000, 4,850 అండి. ఓకేనా. సో ఇదే అమౌంట్ ఇటు సైడ్ రాసుకుంటాం కదా, ఈ టాలీ చేసేటప్పుడు 60,250, 11,400, 4,850. ఇప్పుడు మనము బ్యాలెన్స్ అయితే ఈక్వల్ బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ టాలీ చేద్దాం. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి మనము 16,250లోంచి 7,000 పోతే మనకి ఎంత వస్తుందండి, 9,250 వస్తుంది. అవునా. నెక్స్ట్ 11,400లోంచి 5,000 పోతే, 11,000 నుంచి 5,000 పోతే ఎంత, 6, అంటే 6,400. నెక్స్ట్ 4,850లోంచి 1,500 పోతే మనకి ఎంత వస్తుందంటే ఇక 3,350 అనేది వస్తుంది. ఓకే. ఈ విధంగా మనము పార్ట్నర్స్ కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసాం. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇయర్కి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది అన్నమాట. ఓకేనా.
సో ఈ విధంగా మనకు ఫైనల్గా వచ్చిన బ్యాలెన్స్ ఇదండి. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్. ఓకేనా, చూడండి నెక్స్ట్. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇంకొక కాన్సెప్ట్ అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అది మీకు అర్థమైందో లేనైతే కూడా కామెంట్ చేయండి. ఓకే, మీ కామెంట్స్ చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.